నిర్మాణం ఎలా అవుతుంది, ఏం జరుగుతుందో మనం చూస్తూ వచ్చాము, మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క ఎకరాను 20 కోట్ల వరకు డిసైడ్ చేస్తూ అమరావతిలో ఏదైతే భూసేకరణ జరిగిందో, ఆ భూసేకరణ జరిగినటువంటి పరిధిలో దాదాపు 4,000 ఎకరాలకు సంబంధించి అమ్మకానికి పెట్టింది. రియల్టర్లకు సంబంధించి కావచ్చు, మిగతా కార్పొరేట్లకు సంబంధించి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ, దాని ద్వారా వచ్చినటువంటి 80,000 కోట్ల రూపాయలని ఇప్పుడు ఏవైతే లోన్లు తీసుకున్నారో రాజధాని కోసము, దాన్ని ఆ లోన్లు కంప్లీట్ చేయడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి అమరావతిలో ఎకరం భూమి 20 కోట్లు పలికే పరిస్థితి ప్రస్తుతం ఉందా? ఒకవేళ 20 కోట్లకి రాజధానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి వస్తే మరి రియల్టర్లు ముందుకు వస్తారా? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదేనా? ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో పరస్పర విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అధికారం ఉంది, 4 ఏండ్లు పదవిలో ఉంటారు. ఈ 4 ఏండ్లో మీరు చేయగలిగింది చేస్తూ ముందుకెళ్తే ఎవరికేం అభ్యంతరం లేదు. దాన్ని వదిలేసి ఆడేదో అద్భుతాలు జరిగిపోతాయి ఏదేదో చెప్పి, అంటే సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని మీరు చెప్పారు కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని చెప్పి నిరూపించడం కోసం ఈ విన్యాసాలని చేస్తున్నారు. విన్యాసాలు చేస్తే ఏమవుతుందంటే విపరీత పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారి బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేజీలో ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, ₹1 కూడా అవసరం లేకుండా తనంతట తానే రాజధాని నిర్మాణం చేసుకునేది నిరూపితమైపోయింది. గత ప్రభుత్వం అనవసరంగా 3 రాజధానులు పెడితే అర్థం వచ్చేట్టుగా ఫస్ట్ పేజీలో రాశాడు. 3వ పేజీ 4వ పేజీలో దీనికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు కేటాయిస్తామని రాసేసినారు. ఒకే బడ్జెట్ ప్రసంగం మొదటి పేజీలో సెల్ఫ్ అంటారు, ఆ మూడో అంటారు. అంటే దీని ప్రజలు విపరీతంగా చూస్తారు కదా. రెండోది ఇదే సమయంలో పోయి ప్రపంచ బ్యాంక్ దగ్గర 15,000 కోట్లు, అట్కో దగ్గర పోయి 12,000 కోట్లు, జపాన్ సంస్థ నుంచి అప్పులు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? రెండు, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 80,000 కోట్ల రూపాయలకి ఇన్ని వేల ఎకరాలు 4,000 ఎకరాలు అమ్మడానికి అవకాశం ఉంది. దానికి ఇంత రేటు ఫిక్స్ చేసాము, 80,000 కోట్లు వస్తుంది. దాంతో ఈ అప్పులని ఇంకా అప్పు చేయలేదు కదా, అది ప్రపంచ బ్యాంకు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అది ఇస్తుంది త్వరలో, అది కూడా కంతుల విడతల వారిగా ఇస్తుంది. నేనేమంటానంటే మీకు ఆ 80,000 కోట్ల రూపాయలు వస్తాయని నమ్మకుంటే ఇంకా అప్పు ఎందుకు చేయడం అంట. ప్రపంచ బ్యాంక్ ఇచ్చేది 15,000 కోట్లు, అట్కో నుంచి 12,000 ఇస్తే అంతా కలుపుకుంటే 20-30,000 కోట్లు వస్తున్నాయి. 80,000 కోట్ల రూపాయలు వస్తానని నమ్మకం మీకుంటే 20,000 కోట్లకు తంటాలు ఎందుకు అంట, కేంద్రంతో మాట్లాడుకోవడం, ప్రపంచంతో తిరగడం ఎందుకు అంట. ఇది వస్తుంది కదా, ఇది వచ్చినప్పుడు దానికి అప్పు చేయడం ఎందుకు, దీనికి కట్టడం ఎందుకు? అండ్ మన దగ్గర అమ్మితే వస్తుందని మీకు నమ్మకం ఉంటే, ఇక్కడ లాజిక్ ఏంటంటే అశోక్ గారు, 34,000 ఎకరాలు రైతులు ఇచ్చినారు. ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఒక 18-20,000 ఎకరాలు ఉంది. మొత్తం 52,000 ఎకరాలు క్లబ్ అయినాయి ఒకే ఏరియాలో. 54,000 ఎకరాల్లో 1,00,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలి. అంటే ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్, 2 ఒక 10,000 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం పెట్టుకోవాలి. ఈ రోడ్లు ఇవన్నీ పోతాయి కదా, దీంట్లో ఒక 10,000 ఎకరాలు పోతాయి. అంటే 40,000 ఎకరాలు ఇట్లా 30,000 ఎకరాలు పోతే ఒక 10,000 ఎకరాలు మిగులుతాయి. అది 1,00,000 కోట్లు వస్తుందని గతంలో చంద్రబాబు గారు చెప్పింది. జగన్ గారు ఏం చేసినారు, ఇది తప్పు, 10,000 ఎకరాలు మిగలదు, మీరు చెప్పిన 52,000 ఎకరాలు 10,000 ఎకరాలు మిగలదు, మహా అంటే 2-3 నుంచి 4,000 ఎకరాలు మిగిలితే ఎక్కువ అని. ఇప్పుడు జగన్ చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. 4,000 ఎకరాలు అమ్ముతారంటే అర్థం ఏంటి, అంతే మిగిలేదని. గతం జగన్ చెప్పింది ఎందుకని, జగన్ చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పినారని కాదు. మామూలుగా మీరు కూడా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే ఒక ఎకరా 1,200 అంకణాలు, మా ఏరియాలో 1,200 అంకణాలు అనుకుంటే 800 అంకణాలకే ప్లాట్లు వస్తాయి. మిగతా 400 అంకణాలు రోడ్లో పోతాయి. మామూలు వెంచర్లో. కానీ రాజధాని అనేది ఇంకా పెద్దది కదా, రోడ్లు ఆ లెవెల్ వేరే ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ పోతుంది. కాబట్టి ఇదొక పోతుంది. దాంతో పాటు కొండవీటి వాగు, గ్రావిటీ కెనాలు, తర్వాత పాలవాగు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దేంట్లో అమరావతి రాజధాని ఉంది. 52,000 ఎకరాలు ఇవి కూడా ఉన్నాయి. ఈ వరద నివారణ కోసం 6,000 కోట్లు నాకు అనౌన్స్మెంట్ లో, అంటే రిజర్వాయర్లు ఇవన్నీ పెడతారని కదా, ఇంకా ఎక్కువ భూమిని లాగేస్తుంది కదా అది, కాలువలు రిజర్వ్. ఆ రీత్యా చూసుకున్నప్పుడు 2,000 నుంచి 4,000 ఎకరాల పైన మిగలదు. అంటే జగన్ చెప్పి నిలిపేసింది కదా. వీళ్ళు 10,000 ఎకరాలు ఫస్ట్ అన్నారు, దబాయించినారు. జగన్ 4,000 ఎకరాల పైన మిగలదు అన్నాడు. ఇప్పుడు 4,000 ఎకరాలు అమ్ముతా ఉంటున్నారు. అంటే జగన్ చెప్పి 4,000 ఎకరాలు వస్తుంది. 4,000 ఎకరాలు అప్పుడేమన్నారు, 10,000 ఎకరాలు 1,00,000 కోట్లు. మరి 4,000 కోట్లు 80,000 కోట్లు ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది నాకు తెలియదు లెక్క. అంటే మనం ఇంకా 20 కోట్లు ఎకరాకి, 20,000 కోట్ల ఎకరాలు ఎవరు కొనాలి? ఇద్దరు కొంటారు, మనలాంటి వాళ్ళు కొంటారు. మనలాంటి వాళ్ళు ఫ్లాట్లే కొంటారు. ఎకరాలు కొనేంత సీన్ మనకు ఉండదు. ప్రజలు కొనేది ఫ్లాట్లే, నెంబర్ 1. తర్వాత పారిశ్రామికలు
కొనేది ఎకరాలు. ఉమ్, వాళ్ళకి మనం విశాఖపట్నంలో రూపాయికి ఇస్తామంటే ఈడ 40 కోట్లు రోడ్డు కొంటాడా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ, విశాఖపట్నంలో ఆ, మీ గవర్నమెంటే విశాఖ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉమ్, ఋషికొండ, విశాఖ బీచ్ లాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి అందమైన ప్రదేశాల్లో రూపాయికి ఎకరా ఇచ్చేసి, ఎకరాకు రూపాయి మొత్తానికి రూపాయి నాకు తెలియదు. ఎకరాకు ఎకరానికి రూపాయి రూపాయి. ఇచ్చి నేను అమరావతిలో ఏమి కానీ అమరావతిలో 4 కోట్ల ఎకరా 40 కోట్ల ఎకరాలంటే అంత పిచ్చోళ్ళ పారిశ్రామికలు ఊరికే ఏమంటారు అనిపించు. నువ్వు 40 కోట్లు అంటే పోయి హైదరాబాద్ కొంటాడు, లేకపోతే బెంగళూరుకు పోతాడు, లేకపోతే చెన్నై పోతాడు. ఇప్పుడు పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వాలు చేశాను నేను. వాళ్ళు 4 కోట్లు అంటే నేను 40,000కి ఇస్తాను, వాళ్ళకి వాళ్ళు 40,000 అంటే నేను ఫ్రీగా ఇస్తాను. ఇది కదా వేలంపాట. ప్రభుత్వాలు ఒక రాష్ట్రాలు పోటీ పడి పారిశ్రామికలకి నా రాష్ట్రానికి వస్తే నీకు ఇస్తా, వాళ్ళు ఇచ్చేది పోయి మనమే ఇస్తా ఉంటాం. ఎంత వ్యాపారం వెళ్ళిగా జరుగుతా ఉన్నారు సొసైటీలో. నువ్వు రూపాయి డబ్బులు కొట్టి కొంటారా పారిశ్రామికలు? పైపెచ్చి ఆల్రెడీ పారిశ్రామికలు చంద్రబాబు గారిని అడిగినట్టుగా వాళ్ళే చెప్పినారు. ఏమని? మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని. అవును. రావట్లేదు ఊరని మీరే చెప్పారు. రాని ప్రాంతానికి 40 కోట్ల రూపాయలు పెట్టి ఎకరా కొని ఇంత ఇంత గొప్ప పారిశ్రామికలు ఉంటారా? ఎవరు కొనేదంటే మనలాంటి వాళ్ళు ఫ్లాట్లు వేస్తే కొంటాం. ఫ్లాట్లు వేస్తే ఎంత కొంటాం? మనం మనలాంటి వాళ్ళు పారిశ్రామికలు రాకుండా ఎవరు రాకుండా మనలాంటి వాళ్ళు ఏదో రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు బ్యాంకులో అప్పులు చేసి అవి కొంటాం. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఒక 20-30 వేల కోట్ల రూపాయలు కావాలిగా. ఫ్లాట్లు డివిజన్ చేయాలంటే రైతుకు 1,00,000 ఫ్లాట్లు ఇవ్వాలిగా. కాబట్టి ప్రభుత్వం మీకు అధికారం ఉంది, మీరు చేయదలుచుకుంది చేయండి. ఈ విన్యాసాలు ఎందుకు? 80,000 కోట్లు వచ్చేస్తే రండి. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న 2 ప్రశ్నలు అయితే వస్తాయి సార్ గారు. 80,000 కోట్లు వస్తాయని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇంక అప్పులు చేయడం ఎందుకు అంటాను. 80,000 కోట్లు నీకు వస్తానన్నప్పుడు 15,000 కోట్లకు అప్పులకి ఎందుకు ప్రపంచ బ్యాంక్ దగ్గర పోవడం? 80,000 కోట్లు నీ చేతిలో ఉంటుంది కదా. 2 ఉల్సా లాంటి కంపెనీకో రూపాయికి విశాఖపట్నంలో స్థలం ఇస్తా, ఈ 40 కోట్లు ఇస్తా అంటే ఎవరు కొంటాడు? ఒకే రాష్ట్రంలో అడగరా, నాకు వద్దు సార్ విశాఖపట్నంలో నేను సార్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అనరా? సిసిఎల్ లాంటి కంపెనీ వాడు ఆడంతా కొని ఇటు కొంటాడా? కాబట్టి నేనంటుంది మీకు అవకాశం వచ్చింది, మీరు చేయదలుచుకుంది అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకుంటూ కంటిన్యూ చేసుకోండి. అది సెల్ఫ్ సఫిషియెంట్ అని నిరూపించడం కోసం ఈ ఉపన్యాసాలు, ఈ ప్రయోగాలని మానేసి చేసుకుని ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. మొత్తం అమరావతికైనా 1,00,000 కోట్లు పెట్టి కడతారా అని చర్చ నడుస్తా ఉంది. కాబట్టి అట్లేమి లేదు, ఇట్లా అప్పు తెస్తాం, ఇట్లా 80,000 కోట్లు అమ్మేస్తాం, తీర్చేస్తాం అని చెప్పడం కోసం ఇవి చెప్పినట్టుగా నేనైతే అనుకుంటున్నా. 80,000 కోట్లు సరే అమ్మటం పక్కన పెడితే ఆ 4,000 ఎకరాలు అమ్మడానికి రైతులు అనేది వాళ్ళ ముందు అంగీకరించాలి కదా. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏం చేయకుండా ఉన్నటువంటి భూమిని ఇలా అమ్ముకుంటూ పోతే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయం, వాళ్ళకి జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? దాదాపు 10 ఏళ్ళు పూర్తయిపోయింది. వాళ్ళ జేబులో ఉన్నటువంటి డబ్బులు లేకుండా ఏమి లేకుండా ఇవ్వాల్సినటువంటి ఆదాయం వచ్చేటువంటి భూములన్నింటినీ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ప్లాట్లు ఇవ్వలేదు, కమర్షియల్ హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏడాదికి ఎంతో 50,000 60,000 ఇస్తున్నారు. అవి సరిగా ఒక్కో సంవత్సరం వస్తున్నాయి, ఒక్కో సంవత్సరం రావట్లేదు. మరి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను వదిలేసి ఒక్కొక్క ఎకరం అమ్ముకుంటూ పోతారంటే ఎట్లా? అది రైతులు ఒప్పుకోవాలి కదా ముందు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సిఆర్డిఏకి అమరావతి రైతులకు జరిగిన ఒప్పందం ఏంటో తెలుసా? మీరు 1 ఎకరా పొలం ఇస్తే 3 ప్లాట్లు ఇస్తాం. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు. ఇది 10 ఏళ్ల లోపు ఇస్తాం, 10 ఏళ్ల లోపు ఇచ్చేస్తాం. ఎంత లోపు ఇచ్చినా 10 ఏళ్ల పాటు ఎకరాకి 50,000 రూపాయలు కౌలు, ప్రతి సంవత్సరం 10% ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాము 10 ఏళ్ల పాటు. ఇది ఒప్పందం. 10 ఏళ్ళు అయిపోయింది. సరే, ఒక మాట ఇలా అనొచ్చు, ఏమని? 5 ఏళ్ళు మా చేతిలో ఉంది, మళ్ళీ జగన్ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆపేసినాడు కాబట్టి ఈ ప్రాసెస్ పూర్తి కాలేదని మీరు అనొచ్చు. వెల్ అండ్ గుడ్. ఈ 4 ఏళ్ళలో టార్గెట్ పెట్టుకోవాలి కదా మీరు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? 52,000 ఎకరాలను డివిజన్ చేసేసి, ఇప్పుడు 4,000 ఎకరాలు అమ్మాలన్నా ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి కదా. అవును. 52,000 ఎకరాలు ఇచ్చి ఆ 1,00,000 ప్లాట్లు 10,000 ఎకరాలు ప్రభుత్వానికి ఏంది ఉంచుకుంటుంది, 1,00,000 ప్లాట్ల అమరావతి రైతులకి రిటర్న్ ఇచ్చేవాలి. పోను కదా అమ్మతావు. ఈ 2 కాకుండా రైతులకు ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? వాళ్ళకి ఎట్లా ప్లాట్లు ఇస్తావు? ఫస్ట్ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ చేయాలంటేనే ప్లాట్లు అమ్మాలంటే ప్లాట్ డివిజన్ చేయాలి కదా, వెంచర్ లాగా చేయాలి కదా. చేయాలనుకుంటే ఎకరాకు 1 కోటి రూపాయలు వేసుకుంటే 50,000 కోట్లు కావాలి. డివిజన్ కి కార్యాలయాలు కట్టడానికి ఏమంటారు?